ఓయ్ ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఇంకా ఎన్ని రోజులని మీ ఇంట్లో చెప్పుకుంటూ ఉంటావు మన ప్రేమ గురించి? కొన్ని రోజులాగు, మా అన్నయ్యకి మా చెల్లికి చెప్తా మన గురించి. ఈ మాట చాలా సార్లు చెప్పావు. మా అన్నయ్య మారడం వల్ల మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మన మ్యాటర్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారని మన లవ్ మ్యాటర్ చెప్పుకుంటూ ఉంటారా? నా బాధ నీకు కనిపించలేదా? ఒక్కసారి నేను చెప్పింది వినొచ్చు కదా. నన్ను టచ్ చేయొద్దు. ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది? రే ఏమైంది ఇలా ఛానల్ పెట్టేసావు? రేయ్ అదేం లేదురా. ఈ మధ్య నీలో ఏదో చేంజ్ కనిపిస్తుందిరా. అమ్మో అమ్మో సారీ రా, ఈరోజు కొంచెం లేట్ అయింది. 10 minutes వెయిట్ చేయి, ఫుడ్ ప్రిపేర్ చేసేస్తా. ఓయ్ బ్రదర్, ఈరోజు సండేగా నిన్ను నిద్రలేపడం ఎందుకని అన్నయ్య నేను ఫుడ్ ప్రిపేర్ చేసేసాం. అవునా? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా, అందరం కలిపి తిందాం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. మనం ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలిరా. ఇలా మనం కలిసి నా మ్యారేజ్ వరకే ఉండగలం రా. నీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు మాతో ఉండిపోవచ్చు కదమ్మో. అవునరా, భావన్ కూడా మనతో పాటు ఉండిపోమందాం. మీ ఇద్దరిది ప్రేమ అని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఈ సమాజం మీది స్వార్థం అనుకుంటుంది, మీ భావని చులకనగా చూస్తుంది. అవునమ్ము, నువ్వన్నీ నిజమే. ఒకప్పుడు సమాజం కాదు, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు కలిసి ఉండాలంటే ఏం చేయాలన్నయ్యా? మన ఇంట్లో కాకపోతే మన ఊర్లోనే మ్యారేజ్ చేద్దాం, మన కళ్ళ ముందే ఉంటుంది. అవునన్నయ్యా. అమ్ము, రిషి నేను పొలంకి వెళ్తున్నాం, అది కంప్లీట్ అయ్యాక చిన్న షూట్ ఉంది, చూసుకుని వచ్చేస్తాను. సరే అన్నయ్య. ఏంట్రోయ్, పెంచడానికి వెళ్తున్నావా లేదా అమ్మాయిని కళ్ళడానికి వెళ్తున్నావా? 10 అన్నయ్యకి తెలిసిపోయింది అంటే. అదేం లేదన్నయ్య. సరే పదా. హలో బాబా, ఎక్కడున్నావు? నీ గుండెల్లో. అయితే కొంచెం కింద దిగు. బా చాలు, ఇన్స్టాగ్రామ్ చూసాను కానీ చెప్పు. రారా, రీల్స్ చేద్దాం, చాలా లేట్ అయింది. సరే వస్తున్నా. గొప్ప బ్యాంక్ వచ్చావరా, రీల్ తీయాలని చెప్పాను కదా. వచ్చాను కదా. సరే సరే, ఒక రీల్ చేద్దాం పదా, బ్యాటింగ్ ప్రమోషన్ కోసం. ఫోన్ పట్టుకున్నా కాబట్టి సరిపోయిందిరా. సరదా బాబా, ఇప్పుడు స్టార్ట్ చేయి. సరే స్టార్ట్ చేయి. 3, 2, 1 యాక్షన్. నేను ఇప్పుడు బ్యాటింగ్ యాప్స్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. బ్యాటింగ్ యాప్స్ వాడొద్దు అని చెప్తున్నారంటే వాడకండి. వాడు చెప్పాడు కదా నేను వాడతా అంటే అస్సలు వద్దు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా చెప్పా? ఓకే బాబా. సరే అయితే ఇంటి తెచ్చి వెయిట్ చేస్తుంది, వెళ్తాను. అమ్మో వాటర్ తీసుకుంట్రా. అమ్మ వినిపిస్తుందా? వాటర్ తీసుకుంటా. రే అమ్మకు వాటర్ తీసుకురామని చెప్పు. సరే అన్నయ్య. అన్నయ్య, అమ్ము కనిపించట్లేదురా. ఏం మాట్లాడుతున్నారా? ఇల్లంతా వెతికారా, ఎక్కడ కనిపించలేదు. సరికి డోర్ ఓపెన్ చేసి ఉందిరా, టీవీ కూడా వేస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళిందంటో? చెరువులో అమ్మాయిల మిస్సింగ్ కలకలను రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 3 అమ్మాయిలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇంటర్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. తమ కుమార్తెలు కనిపించటం లేదంటూ వాళ్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయంగా ఉందిరా. అమ్ముకేమన్నా అయ్యి ఉంటుందా? ఫస్ట్ అమ్మకు కాల్ చేద్దాం. చేయరా. అనియా, స్విచ్ ఆఫ్ వస్తుందిరా. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. లేదురా, స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో హలో, ఏం బా వీడియో వచ్చిందా? బాబా అమ్మ కనిపించడం లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? సరే ఆగు, ఇప్పుడే వస్తున్నా. రే అమ్మకు కాల్ చేసావా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేసావా లేదా? స్విచ్ ఆఫ్ వస్తుందిరా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చూశాను.
ఎవరు కూడా రాలేదని చెప్పారు. రే పదరా చుట్టుపక్కల వెతుకుదాం. అమ్ము నీకేం కాలేదుగా, బాగానే ఉన్నావుగా? ఏం కాలేదురా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అమ్ము ఎక్కడికి వెళ్ళావు? అంటే అన్నీ అది ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే చెప్పేసి వెళ్ళాలని తెలీదా? ఊరుకోరా, వచ్చేసింది కదా, పదండి లోపలికి వెళ్దాం. అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఛార్జింగ్ అయిపోయింది అన్నయ్య. ఏరా ఇప్పుడు ఛార్జింగ్ పెడతావుగా, ఈరోజు పెట్టలేదా? సండే కదనియా, అమ్ము ఎలాగో కాలేజ్కి వెళ్దాం ఛార్జింగ్ పెట్టలేదు. అయినా అమ్ము ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? అయినా డోర్ ఓపెన్ చేసి టీవీ ఆన్లో పెట్టి బయటికి వెళ్ళంతా ఇంపటి ఏముంది? మన ఇంటి ముందు ఒక బామ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అన్నయ్య. ఎవరూ రాలేదు, అందుకే వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తున్నాను. సరే అమ్ము, అయినా వేరే వాళ్ళ ఫోన్తో ఫోన్ చేసి మాకు చెప్పాలి కదా. అమ్ము మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? అమ్ము రా, తినడానికి వెళ్దాం. నాకు తినాలని లేదు, నువ్వు వెళ్ళు. ఏంటమ్ము ఈ అన్నల మీద అలక అన్నం మీద చూపిస్తావా? నేను చేసింది మంచి పనే కదా అన్నయ్య. అన్నయ్య ఎందుకు అంత సీరియస్ అయ్యాడు? నువ్వు చేసింది మంచి పనే కాబట్టి ఆ పెద్దావిడ చేసిన సాయం విన్నాక అన్నయ్య ఒక్క మాట కూడా ఏమనలేదు. ఒక్కసారి అన్నయ్య అంత సీరియస్ అయ్యేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అమ్ము సారీరా, నువ్వు కనిపించలేదని బాధ తప్ప నాకు నీ మీద కోపం లేదురా. అమ్ము అర్థం చేసుకుంటదిలేరా. ఇంతకు ముందు లేని ప్రేమ మా అన్నీకి నా మీద ఏంటో అని అనుకోవచ్చురా. అలా ఏం కాదన్నయ్య. అమ్ము మనిషి మారితే అందరికీ కనిపిస్తుంది, కానీ ఈ మనసు మారితే ఎవరికీ కనిపించదు. నా మనసు ఎంతలో మారిందంటే మీ ఇద్దరికి ఏమైనా అయితే నాకన్నా నా మనసుకి ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. నాకేమవుతుందన్నయ్య మీరుండగా? నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇప్పుడున్న సమాజంలో ఒక ఆడపిల్ల కనిపించకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారని. నాకు అర్థమైందిరా, ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లకి సేఫ్టీ లేదు, అందుకేగా నువ్వు నా కోసం ఇంత భయపడుతుంది. అవునమ్ము, మృగం నుంచి మనిషి పుట్టారంటారు కదా, అది అబద్ధం. కానీ మనిషే మృగంలో మారుతున్నాడు. ఒకప్పుడు నేను మగొండని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉండేది, కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను మగొండని చెప్పుకోవడానికి చాలా బాధపడుతున్నాను. ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలు, తిరిగి ఇంటికి సేఫ్గా వచ్చే వరకు భయంతో వణికిపోతున్నాం. నా కూతురు సేఫ్గా రావాలని, నా అక్క సేఫ్గా రావాలని, నా చెల్లి సేఫ్గా రావాలని, నా భార్య సేఫ్గా రావాలని ఎదురు చూడని ఇల్లే లేదు. అమ్ము అర్థమైందా అన్నయ్య ఎందుకు సీరియస్ అయ్యాడని? అర్థమైంది అన్నయ్య. నేనంటే అన్నయ్యకి ప్రేమ అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది నేనంటే అన్నయ్యకి ప్రాణం అని. మగోడంటేనే అమ్మాయి అసహించుకున్నంత స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అందరు అబ్బాయిలు అలా లేదురా. ఎవరో తెలియని ఆడపిల్లకి అన్యాయం జరిగితే బాధపడే మగాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరో తెలియని అమ్మాయికి నీడలా తోడుండే ఫ్రెండ్ కూడా ఒక మగాడే. ఏ కష్టం వచ్చినా తీర్చే అన్న కూడా ఒక మగాడే. కంటికి రెప్పలా కాపాడుకునే నాన్న కూడా ఒక మగాడే. చివరిగా రోడ్డుపై వెళ్తున్న ఆడవాళ్ళకు కూడా ఏదైనా కష్టం వస్తే స్ట్రేంజర్ లా కాపాడింది కూడా ఒక మగాడే. ఇంతమంది మనుషుల్లో కూడా కొన్ని మృగాలు ఉన్నాయి. వాళ్ళందరి వల్ల మీ మగవాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. ఈ సమాజంలో మృగాలు మారో, ఆడదే ఆశక్తి అవతారం ఎత్తి తిరగబడాల్సిందే. వావి వరుసలు లేని పిచ్చి కుక్కలా తిరుగుతున్న మృగాల్ని ఈడ్చి ఈడ్చి కొట్టాలి. అవుననియా, ఇక నుంచి ప్రతి తల్లిదండ్రి తమ ఆడపిల్లల్ని తనకు తాను కాపాడుకునే ఆయుధంలో మార్చాలి. ఏదో ఒక విద్య నేర్పించాలి, అంటే కరాటే లాంటిది. సరే అని ఆకలేస్తుంది, తిందాం పదండి. ఎవరు? వీడు మా కాలేజ్ ఫ్రెండ్ అమ్ము. ఎప్పుడు ఫోన్ చేసి అలా తింటానే ఉంటాను బుర్ర, అందుకే లౌడ్ స్పీకర్ అని పెట్టాను. మరి దానికి ఎందుకు అంత కంగారు పడుతూ వచ్చా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని? సరే వస్తున్నా, నాకు చెప్పు జోష్న, ఎందుకు పిలిచావు? ఇంట్లో ఉన్నప్పుడు కాల్ మాట్లాడితే ఏమవుతుంది నీకు? ఇంట్లో వాళ్ళకు మన లవ్ గురించి అంత వేగంగా తెలియకూడదు. ఎందుకంత భయం? భయం కాదు, బాధ్యత. మా చెల్లి పెళ్ళి అయ్యేంత వరకు మన లవ్ గురించి ఇంట్లో చెప్పకూడదని అనుకుంటున్నా. అయినా మన లవ్ మేట్ ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? ప్రేమతో కూడిన బంధం పోతుంది. అలాంటిది నువ్వు నా ప్రాణం అని తెలిస్తే ఇవ్వకుండా ఉంటారా? అయితే చెప్పనంటావు? చెప్పను అనడం లేదు, టైం ఉంది అంటున్నా.
నీ కళల కోసం నా కళల్ని వదులుకోమంటావా? వదులుకోమండం లేదు, ఓపిక పట్టమంటున్నా. నీ కోసం వెయిట్ చేస్తా, కానీ కొంచెం తొందరగా చెప్పడానికి ట్రై చేయరా. మా ఇంట్లో మ్యాచెస్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే చెప్పడానికి ట్రై చేస్తాను. రా కూర్చో. ఈవినింగ్ బయటకు వెళ్దామా? అంటే ఇంట్లో చెల్లి ఒక్కరితే ఉంది. మీ అన్నయ్య ఉంటారు కదా. మా అన్నయ్య చాలా మారిపోయాడు జోష్న. రీల్ కోసమే కాకుండా ఇంటి కోసం కూడా ఆలోచిస్తున్నాడు. రోజంతా వాడు పని చూసుకొని ఈవినింగ్ వచ్చి మాతో టైం స్పెండ్ చేస్తున్నాడు. మారిపోయారు అంటున్నాగా, ఇప్పుడు మన లవ్ మ్యాటర్ చెప్పేయచ్చు కదా. చెప్పవచ్చు. జోష్న ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. హలో అన్నయ్య, ఈవినింగ్ మూవీకి వెళ్దాం రా. ఆల్రెడీ టికెట్ బుక్ చేసా మన ముగ్గురికి. అమ్మో నాకు ఈవినింగ్ పని ఉందిరా. ఏం పర్లేదు, మా ఇద్దరు అన్నయ్యలతో నేను మూవీ చూడాలి అంతే. నువ్వు వస్తున్నా, బాయ్. ఒకసారి నేను చెప్పేది చెప్పు, ఏమైంది? జోష్న ఈరోజు ఈవినింగ్ నేను రాలేను. సార్కి ఏం ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు? చెల్లి అన్నయ్యతో కలిసి మూవీకి వెళ్తున్నా. నేను ఈరోజు ఫ్రీగా ఉన్నానని నీతో టైం స్పెండ్ చేయడానికి వస్తే నువ్వెలా అంటున్నావు? అర్థం చేసుకో జోష్న. అర్థం చేసుకున్నా కాబట్టి నేను ఇంకా నేను లవ్ చేస్తున్నా. నువ్వు ఇలా అంటుంటే మా చెల్లి మాటలు గుర్తొస్తున్నాయి. ఏంటవి? నీకు ప్రేమించడం వచ్చిరా, ఆ ప్రేమను చూపించడం రాదు అని. ఇది మాత్రం నిజం. అయినా నువ్వు నాకు ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు. నా గురించి మొత్తం తెలుసు కదా, అలా అంటావేంటి? నాకు నువ్వు అర్థమైనట్టు ఉంటావు, కానీ ఏమీ అర్థం కావు. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావని తెలుసు. నీ నుంచి నాకు కావాల్సినంత ప్రేమ ఉంది, కానీ నాకు కావాల్సింది టైం రిషి. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి జోష్న. నీకు కావాల్సిన టైంతో పాటు నన్ను కూడా నీకు ఇచ్చేస్తా. హలో రిషి, ఎక్కడున్నావు? పని దగ్గర ఉన్నాను. నువ్వెందుకన్నయ్యా, నేను చూసుకుంటాలే. సరేరా. సరే, పని ఎక్కువగా ఉందంటున్నావు కదా, నేను వెళ్ళి వాడిని తీసుకుని వస్తాను. జోష్న ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. హలో రిషి, చెప్పన్నయ్యా. ఎక్కడున్నావు? పని దగ్గర ఉన్నాను. ఇప్పుడే చిన్న పని మీద బయటకు వచ్చాను. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నయ్య. సరేరా. జోష్న అన్నయ్య ఫోన్ చేశాడు, నేను వెళ్ళాలి. అయ్యో సార్, మీ అన్నయ్య చెల్లి ఎప్పుడు కాల్ చేసినా నన్ను పక్కన పెట్టి వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు చెప్పడం దేనికి? మనిషిని అయితే వెళ్తున్నా కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. ఓకేనా, బాయ్. పనికి చాలా ఉన్నట్టుంది, ఈవినింగ్ వరకు ఉండి క్లియర్ చేసుకుని. సరే అన్నయ్య, కానీ ఏమైంది? నువ్వు ఒక్కడే చాలా కష్టపడుతున్నావురా. కష్టమనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందన్నయ్య. బంధం కోసం, మనం ప్రేమించే వారి కోసం ఏ పనినైనా ఇష్టంగా చేస్తాం. నేను ఎప్పుడో మారాల్సిందిరా, ఇప్పుడు అర్థమవుతుంది బంధం అంటే ఏంటనేసి. నువ్వు అర్థం చేసుకున్నావు, అదే చాలా అన్నయ్య. హాయ్ బ్రో, ఆ రోజు ఒక అమ్మాయిని మీ ప్రాణం అడ్డుపెట్టి మరి కాపాడారు కదా బ్రో. యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రో. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో, దానికి కారణం నువ్వే. నేనా? అవును బ్రో, ఆ రోజు మీ చెల్లికి ఎవడో ఏడిపించడని వాడితో గొడవ పడ్డావు. నీ లైఫ్ని కూడా మర్చిపోయి మీ చెల్లి కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసావు. అదంతా మీ చెల్లి వాళ్ళే బ్రో. ఏంటి మా చెల్లి? అర్థం కాలేదు బ్రో. అక్కడ మీ చెల్లి నీళ్ళు మోస్తూ కళ్ళు తిరిగి పడిపోతే ఇంట్లో ఉంచేసి వచ్చా. అయినా చిన్నపిల్లకి అంత ఎండలో బరువు పనులు ఎలా చెప్తావు? ఆడపిల్ల కదా, పనులు చేయకపోతే ఇంకేం చేస్తుంది? రేయ్, కొంచెం కూడా బాధ లేకుండా ఎంత రెక్లెస్ గా మాట్లాడుతున్నావు? మధ్యలో నీకేంటి బాధ? మీ చెల్లి పుట్టినప్పుడు మీ అమ్మ నీకు ఏదో ఒక మాట చెప్పే ఉంటుంది కదా. మీ అమ్మ అంటే ఇష్టమేనా? మీ అమ్మ మీ చెల్లి గురించి చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయా? అసలు కష్టం అనేది రాకుండా చూసుకోమని చెప్పింది. మరి నువ్వు చేస్తుంది ఏంటి? నీకు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోకపోతే ఆకాశం నుండి చూస్తున్న మీ అమ్మ సంతోషంగా ఉంటుందా? సారీ అండి. ఆ సారీ నాకెందుకు, వెళ్ళి మీ చెల్లికి చెప్పు. అయినా ఆడపిల్లని పని మనిషిలా కాదు, పని తెలిసే మనిషిలా పెంచాలి. కన్నీళ్లు తుడిచే చెయ్యే అవ్వాలి కానీ కంటతడి పెట్టించే చెయ్యి అవ్వకూడదు. నా బాధ్యత నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్.
అలా మీ చెల్లి చెప్పాక నేను పని కోసం వచ్చాను. ఓ, నేను మాట్లాడడానికన్నా మొత్తానికి మా చెల్లెనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ విషయం నాకు చెప్పినందుకు. అనియా ఎవరో డెవలంట, లిఫ్ట్ చేసేనా? అమ్మో, నీకెవరు లిఫ్ట్ చేయమన్నాడు? రే ఎందుకురా అంత సడన్ గా కోపం అవుతున్నావు? ఏరా ఏమైంది? జస్ట్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాను అన్నది అంతే కదా. అమ్మో, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తా. ఫుడ్ అన్నకి ప్రిపేర్ చేయమను, కాలేజ్ కూడా అన్నయ్యకి డ్రాప్ చేయమను. ఓకే బాయ్. అమ్ము ఏమైందిరా? అన్నం వండుతుంటే చేయి కాలిపోయింది అన్నయ్య. నువ్వు వండడం ఏంటి? రిషి ఎక్కడ? వాడికి ఏదో పని ఉందని చెప్పి నిన్ను వండమన్నాడు. నువ్వు లేవని నేనే వండేసా అన్నయ్య. చూసుకోవాలి కదరా, నీకేమైనా అయితే. చూసుకోవాలి కదమ్మో ఎంతలో కాలిపోయిందో. నీకేమైనా అయ్యి ఉంటే అమ్మో, రిషితో మాట్లాడుతున్నామే, నీకేమైనా తెలుసా? ఎక్కడికి వెళ్ళారా ఉదయం? చిన్న పని నుండి బయటికి వెళ్ళాను అన్నయ్య. నీ వల్ల అమ్మ వంట చేస్తూ వేలు కాల్చుకుంది కదరా. అమ్మో సారీరా, చిన్న పని మీద బయటికి వెళ్ళాను. ఓకేనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని? సరే వస్తున్నా, ఆగు. ఏయ్ కాల్ లిఫ్ట్ చేయరా. అన్నిసార్లు చేస్తున్నారంటే ఏం అవసరం ఉందేమో. ఏం లేదన్నయ్య, క్రెడిట్ కార్డ్ కోసం అలా ఫోన్లు చేస్తున్నారు. రిషి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదన్నయ్య, అలా ఏం లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదురా, ఎందుకు అడగాలనిపించింది. అబ్బా బాబా, రిషి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి వల్ల ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయిరా. ఎవర్రా అమ్మాయి? అదే బావ, నాకు తెలీదు. సరేరా, కనుక్కొని చెప్తాను. బావా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడే కనుక్కున్నాను రా. రిషి ఉన్న తను లవ్ చేసుకుంటున్నారు. ఏంటి? మరి ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదంటావు? సరేరా. సరే బా. అమ్ము, ఆ అమ్మాయి రిషిలు ఎవరంట? మరి మనకెందుకు చెప్పట్లేదు అన్నయ్య? మనకు తెలియనట్టే ఉందాం, ఎందుకు వాడికి ఇబ్బంది పెట్టడం? ఎందుకలా? ఒకసారి అడిగేద్దాం. వాడికి చెప్పాలని ఉద్దేశం లేనప్పుడు మనం అలా అడగకూడదు, వాడే చెప్తాడులే. సరే, కానీ రిషి అన్ని మనకెందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడు తప్పైతే చేయడు, మరి ఎందుకు చెప్పట్లేదో? ఏదో రీజన్ ఉండే ఉంటదిలే అన్నయ్య. సరే, ఎందుకు రిషి ఎక్కడ? రిషి అన్నయ్య ఇప్పుడే కలర్ఫుల్ గా రెడీ అయి వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గరికినేమో కొంప తీసి పెళ్లి చేసుకుంటాడా ఏంటి? నువ్వు ఆగమ్మో, ఇంకా టెన్షన్ పెట్టుకో. సరే, నేను వెళ్ళి వాడు ఎక్కడ ఉన్నాడు చూసుకుని వస్తాం. అతను ఆ రోజు నన్ను కాపాడినని ఇలా ఉన్నారే. అన్నయ్య మీరేంటి ఇక్కడ? అమ్మా బాగున్నావా? నేను బానే ఉన్నా అన్నయ్య, మీరు? అయినా మీరేంటి అన్నయ్య ఇక్కడ? ఏం లేదమ్మా, వాళ్ళ నాకు తెలుసు అన్నయ్య. ఆ అబ్బాయి పేరు రిషి, అమ్మాయి పేరు జోష్న. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అన్నయ్య. అవునా? అబ్బాయి ఎవరో కాదు, మా తమ్ముడే. అవునా? ఆ అమ్మాయి ఎవరో కాదన్నయ్య, మా రిలేషనే. ఆ అమ్మాయి చాలా మంచిదన్నయ్య. రిషి కూడా మీకోసమే ఎక్కువగా చెప్తుంటాడు, కానీ మీరే అని మాకు తెలియదు అన్నయ్య. అవునా? మరి ఇప్పటిదాకా మాకు చెప్పలేదు. అయితే నేను వెళ్ళి చెప్పనా అన్నయ్య? వద్దమ్మా, వాడే చెప్పని. వాడు చెప్తే ఒప్పుకుంటారా అన్నయ్య? తప్పకుండా ఒప్పుకుంటానమ్మా, కానీ ఈ విషయం నాకు తెలిసినట్టు వాడికి చెప్పకూడదు. వాడే చెప్పని. సరే అన్నయ్య. ఏమైందిరా? అమ్మో, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. 2 months బ్యాక్ నేను ఒక అమ్మాయిని కాపాడాను చూడు.
వాళ్ళ రిలేటివ్స్ అంటే ఈ అమ్మాయి మంచి అమ్మాయి అంట. అయితే వాడు చెప్పినంత వరకు వెయిట్ చేద్దాం అన్నయ్య. నేను అదే అనుకుంటున్నాను. జోష్న నువ్వు చాలా లక్కీ. ఎందుకు? నన్ను ఒక రోజు కాపాడాడు చూడు, ఆ వీడియో కూడా నువ్వు చూసావు. అవును. వాళ్ళ తమ్ముడే రిషి. అవునా? అతను చాలా మంచి వాళ్ళని చెప్పావు కదా, వాళ్ళ మాట చెప్తే ఒప్పుకుంటారేమో. నీకు ఇంకో సర్ప్రైజ్. నువ్వు రిషి మాట్లాడేటప్పుడు నేను అతనితో మాట్లాడా. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. థ్యాంక్ యూ వదిన. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేస్తా. సరే వెళ్ళు, అస్సలు ఆలస్యం చేయి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? మీ వదినమ్మా. అంటే రిషి అని లవ్ చేసేది నిన్నేనా? రారా. అయినా మా అన్నయ్య అంటే ఎందుకంత ఇష్టం? చాలా మంచోడు, చాలా పాజిటివ్గా ఉంటాడు. మనుషులందరినీ వాళ్ళ మనుషుల్లాగా అర్థం చేసుకుంటాడు. అబ్బో, నువ్వేంటెక్కడ? హలో బాస్, ఇంట్లో మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కానీ ఇంక మీరేం ఆలోచించద్దు. ఏంట్రా అన్నయ్య, మాకు తెలియకుండా చేస్తుంది ఇదేనా? అంటే అది కాదన్నయ్య, మీ ఇద్దరికి చెప్పకూడదని కాదు, మన చెల్లి పెళ్ళైన తర్వాత చెప్తే బాగుంటుందని. అదంతా కాదబ్బా, మీ ఇద్దరు ఒక బంధంలో ఏర్పడి సంతోషంగా ఉంటే అదే చాలు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు. ఏ బంధంలో అయినా మూడో వ్యక్తి రానంత వరకే ఒకరు వచ్చిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకుంటే ఎలాంటి బంధమైనా ఆనందంగానే ఉంటుంది.